రాధమ్మగారు ప్రాధేయపడుతుంటే ఆప్షన్ చెప్తా ఉండా. నీకు మళ్ళీ ఉద్యోగం పోడే రాత రాసినట్టు కనిపిస్తోంది కానీ ఈసారి ఇక కాకి చొక్కా తొడగలేవు. బాబోయ్, చిన్న విషయం మేడం, అయితే అవును అనాలా, కాకపోతే కాదనాలా. చొక్కాలు ఊడగొట్టేదాకా వెళ్ళక్కర్లా. రాధమ్మగారు, నాకెందుకొచ్చింది గొడవ? అడిగారని అన్నా. కుదరదంటే ఖాళీ చేయండి, నో ప్రాబ్లం. ఇది మా తాతయ్య కష్టపడి కట్టుకున్నదండి. మా కష్టం లేకుండా చేసింది. మాకు ఇంటితో విడదీయరాని అనుబంధం ఉంది. ప్లీజ్ అండి. ముగ్గురం ఉందాం జాలీగా. ఏం కూసావురా నిన్ను? ఏమండి, కొడతారా? కొట్టండి. నువ్వసలు మనిషివేనా? మానవత్వంతో అంటుండా, అలా అంటే నేనేమనాలి? రాతమ్మా, ఇలాంటి వాళ్లతో మాట్లాడనే కూడదు. రండి, మన ఇంటికి వెళదాం. చూస్తావేంటి రాతమ్మా? ఇతనితో మాటలు పడాల్సిన అవసరం నీకేంటి? పదండి. వద్దండి, అమ్మాయినిచ్చిన చోటికి మేము రాలేము. ఇంకెక్కడైనా ఉంటాం. ఏ ఎక్కడుంటారు? కూతురైతే రాకూడదా రాదమ్మా? అమ్మాయినిస్తే బంధం తెగిపోతుందా? కొడుకైతేనే రావాలా? అలా అయితే ఈ కూతుర్నే కొడుకు అనుకో. అక్షర్ని కొడుకులానే పెంచానని అంటావు కదా. రా. అమ్మ చెప్తుందిగా అత్తయ్య, మాకేదన్నా కష్టం వస్తే మీరు ఆదుకోరా? మీకే వస్తే మేము వదులుకుంటామా? రండి అత్తయ్య. ఇంకేం ఆలోచించకండి. మీరెవ్వరు ముందు తగ్గాల్సిన అవసరం లేదు. కావాలనే చేసిన వారితో, దయలేని వారితో అస్సలు మాట్లాడకూడదు. రండి. రా. యథేచ్ఛగా ప్రాణం కల్లోల సంద్రం కాగా నిండు ఉషస్సు పంచే నీకే ఆటంకమా? మార్గం మళ్ళించే కాలం నీది కాను. గమ్యం దిశగా ఉండగలవ, ఉసురాడగలవని కలల గాలి నిను
తగలనిదే ఓ పగలవగెదన పగలవ మనసైన బాటగా కదలనిదే హోమం జరిపిస్తే పురంధరి స్పృహలోకి వస్తుందని ఆ రోజు చెప్పారు కదా. స్వామీజీ చెప్పినట్టే జరిగింది, మనము చూశాము. అవును స్వామీజీ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మాకు తరుణోపాయాన్ని చెప్పి మాలో ధైర్యాన్ని నింపి మమ్మల్ని గట్టెక్కించారు. అందుకే బుజ్జమ్మ, రాధమ్మ ఇంటి విషయంలోనూ ఏం జరిగిందో చెప్పి చెల్లెమ్మలో ధైర్యాన్ని నింపుదామని నేనే రమ్మన్నాను బుజ్జమ్మ. స్వామీజీ, మేము ధర్మం తప్పలేదు, అధర్మంగానే మా ఇంటిని లాక్కున్నారు. విలువ ధర్మానికో అధర్మానికో మీరే సెలవివ్వండి. హర హర మహాదేవ శంభూ శంకర. చూశాను తల్లి, జరిగినదంతా అవగతమైనది. ఓ దురహంకారి తన అధికార హోదాతో మీ గృహమును దక్కించుకున్నాడు. చింత లేదమ్మా, కలిగిన కలత తాత్కాలికమే. రాబోయే రోజుల్లో మీ ఇల్లు మీకే దక్కబోతోంది. మీ ఇంటిలోనే మీరుంటారు. కాకపోతే కొన్ని అవరోధాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి ఏమన్నా పరిహారం ఉంటే చెప్పండి స్వామీజీ, చేస్తాము. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. కడకు నిలిచేది మంచేగా. ధైర్యంగా ఉండండి. విన్నారుగా రాధమ్మా, స్వామిజీయే చెప్పాడు, దిగులు పడకుండా ధైర్యంగా ఉండు. సమస్యల్ని ఎదుర్కోవడం మనకేం కొత్త కాదు కదమ్మా. ఇల్లు మనకే వస్తుందని చెప్పారు కదా, అది చాలమ్మా. నువ్వు సంతోషంగా ఉండు. అమ్మయ్యా, ఇప్పటికి రాధమ్మ మొహల్లో సంతోషం చూసాం. సంతోషం. స్వామిజీ ఒక భయాన్ని తొలగించారు, మరొకటి నివృత్తి చేయరా. అమ్మాయి కోలుకుంది, ఆనందమే. కానీ జరిగిన ముఖ్యమైన సంఘటన తనకు గుర్తుకు రావట్లేదు స్వామి. అదే స్వామీజీ, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకూడదు కదా. తప్పించుకోలేరు. మీరేంటి స్వామీజీ నన్ను చూస్తారు? నేనేదో చేసినట్టుంటుంది కదా. రాజేషే కాలు జారి పడిపోయాడు, నేనేం చేయలేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు అదురుతున్నావు? నువ్వే అని ఇంకా చెప్పలేదుగా. అంటే అది ఆ చూపులకి అర్థం అలాగే ఉంది బావగారు.
మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నేనేం చేయలేదు బావగారు. రేపు సాక్ష్యం మాట్లాడినప్పుడు ఈ మాట ఉండదు. స్వామీజీ, ప్రయత్నాన్ని విడవద్దమ్మా. ఫలితం అదే సిద్ధిస్తుంది, న్యాయమే గెలుస్తుంది. శిక్షను అనుభవిస్తారు. స్వామీజీ, అసలే నా మీద అందరూ కోపంగా ఉంటే మీరు నన్నే అంటున్నారేంటి? గుర్తుకు రావడం లేదు అక్షర. పర్లేదు వదినా, మీరు రిలాక్స్ అవ్వండి. రండి, మీరు వచ్చి కూర్చోండి. అక్క వదినా, అక్క అక్క వదినా, వదినా, బెడ్ మీద పడుకోబెడదాం. మా పురంధరి లేమ్మా. వదినా, అక్క వదినా, పురంధరి అక్క వదినా. అటు తిరిగి ఇటు తిరిగి దీనికే తగిలింది. ఇంకేం గుర్తొస్తుంది? ఐఎమ్ సేఫ్. అక్క వదినా, ఏమైంది? ఆయిల్ పడినట్టుంది అత్తయ్య కింద, చూసుకోలేదు. నన్ను కాపాడబోయి వదిన కింద పడిపోయారు. అన్నయ్య, డాక్టర్కి ఫోన్ చేయండి. చేస్తూనే ఉన్నాను అక్షర, లైన్ కలవడం లేదు. అయ్యో దుర్గమ్మ, అసలు ఆయిల్ ఎలా పడింది? ఉందిగా మేడం, దీని పని అయి ఉంటుంది. లేదు, నాకేం తెలీదు. వస్తే పాపిష్టితానా నిన్ను? అత్తయ్య, అత్తయ్య, నేను కాదత్తయ్య, నాకేం తెలీదు. నా కూతురికి ఏమన్నా అయిందో? నువ్వు బతుకో శృతి. దేవుడా, ఇదేం పరీక్ష? తుమ్మినా నన్నే అంటే ఎలా మావయ్య? నేను వెళ్తానులేండి. ఆగు, 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 ఆగు. వదినా, మీకేం కాలేదు కదా? పురంధరి, వదినా, వదినా. నోర్మోయ్, ఇదే రాజేష్ ని లోయలోకి తోసేసింది. ఇదే రాజేష్ ని చంపాలని చూసింది. శృతి, నా కళ్ళతో నేను చూశాను.
వామ్మో, నా గొయ్యి నేనే తీసుకోవడానికి ఆయిల్ పోసానుగా. వదినా మీకు గుర్తొచ్చేసింది. వచ్చింది అక్షర. ఇంకా ఈ శృతి తప్పించుకోవడానికి వీల్లేదు. కోర్టులో ఈ సాక్ష్యం చెప్తే చాలు దినా, ఇక అది ఎటు వెళ్ళలేదు. చెప్తాను. మానవత్వం లేని ఈ రాక్షసిని బయట ఉంచను, జైలుకే పంపుతాను. దేవుడున్నాడే, నీ వేళ్లతోటే నీ కన్ను పొడిచేలా చేశాడు. నా కూతురికి ఈ గతి పట్టడానికి కారణమైన నీతోటే గతాన్ని గుర్తు చేసేలా చేశాడు. నాయుడమ్మ గారు, థ్యాంక్ యూ. ఇంకా ఎంతసేపు ఆపను? అక్షర, ఇది మన కారులో ఉంది. ఇక్కడ ఉందండి. ఏమండి, ఈ కార్ మనది. లోపల ఉన్నారేమో అక్షర, చూద్దాం పద. బేబమ్మా కానీ నాయుడమ్మ గారు, ఇదిగో నా పగను గుర్తించి మీరు నాకు ఈ గన్నిచ్చారు చూసారండి. అబ్బా, మీరు గ్రేట్. పనైనాక తీరిగ్గా పొగుడుదు గాని కాల్చు. నాయుడమ్మ గారు, ఇదిగో ఇక్కడి నుంచి కాల్చమంటారా, లేకపోతే ఇంకొంచెం ఇదిగో ఇలా ముందుకెళ్ళనా? బేబమ్మా కాల్చిస్తాను ఇక్కడి. పర్లేదు, నేనే కాలుస్తా. పురందరి, ఇక నువ్వు అవుట్. ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నిన్ను చంపి నాకు ఇష్టమైన అమ్మాయినిచ్చి నా కొడుకు పెళ్లి చేస్తాను. బేబమ్మా, అయ్యో కసి నాయుడమ్మ గారు, కసి. ఎంత నరకం అనుభవించేలా చేసింది. అరే, నా కొడుక్కి ఇంకో పెళ్లి చేసే హక్కు నాకు లేదా? బేబమ్మా, ఇక్కడ ఇస్తావా ఇవ్వవా? ఇంకేం మాట్లాడను, కాల్చేస్తా, దీన్ని లేపేస్తా. కానీ బేబమ్మా పిన్ని, వచ్చేసారా? రే ఏసేంట్రా. రండ్రా. ఏయ్, బేబమ్మా రివాల్వర్ ఇవ్వు. లేదు నాయుడమ్మ గారు, నేను కాల్ చేస్తాను. తప్పు చేస్తున్నారు పిన్ని, వద్దు. అమ్మా వద్దమ్మా ప్లీజ్. నేను వినను, వదలను. నాయుడమ్మతో పాటు మీరు కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. బెదిరిస్తుండావా? ఇక్కడి బేబమ్మా, అక్షరాన్ని కాల్ చేస్తే పగ ఫుల్ఫిల్ అయిపోతాది. నేను కాల్ చేస్తాను నాయుడమ్మ గారు. ఓ, ఇదిగో ఈ అక్షరంటే నాకు పొగే. అక్షర, దమ్ముంటే తప్పించుకో చూద్దాం. లేదు మేడం గారు, నేను కాల్ చేస్తాను, చూడండి. లేదు మేడం గారు. అబ్బా, నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, నేను కాలుస్తాను అంటున్నాను కదా. అయ్యో, నన్ను నమ్మండి. ఇవ్వు బేబమ్మా, బేబమ్మా ఇవ్వు, బేబమ్మా ఇవ్వమని చెప్తాను కదా. ఏమండి, కట్లిప్పండి.
మా వదినకి కట్లు నువ్విప్పు. చూస్తావే నొక్కనా? పుచ్చకాయ పేలినట్టు పేలుతుంది. ఛ! దూరం వెళ్ళు, వెళ్ళు. వదినా, వదినా, పురంధరి? మేము వచ్చేసాం వదినా. లేవండి. పురంధరి, అన్నయ్య ఏం చేసింది ఇది? ఏదో మత్తు మందు తాగించింది అక్షర. వదిలిపెట్టిపోతే మీకే మంచిది. ప్రాణాలతో వదిలి వెళ్తున్నాం, సంతోషించు. ఇంకేమండి, తీసుకెళ్ళండి. పిచ్చి మొహాలు. పురంధరి వస్తుంది, సాక్ష్యం చెప్తుంది అనుకుంటున్నారు. నా కూతురు వస్తుంది, నీకు శిక్ష పడేలా చేస్తుంది. అక్కడ నాయుడమ్మ ఛాన్సే లేదు. వెళ్ళింది అక్షర గారు, తీసుకురాకుండా వదలరు. రాదు. వస్తున్నారు మేడం. చూస్తుంది నిజమేనా? నిజమే. రారు అనుకున్నావేమో, వస్తుంది పురంధరి గారే. నాయుడమ్మా, నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చావా? అమ్మ పురంధరి, అలా ఉన్నావేమ్మా? ఏమైంది? అత్తయ్య గారు, ఆ నాయుడమ్మ జరిగింది గుర్తుకు రాకుండా ఏదో మత్తు మంది ఇచ్చింది. అమ్మయ్యా, కాపాడిందిలే. ఇక ఇదేం చెప్తుంది? మరి ఎలా? కంగారు పడాల్సిందేం లేదమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్ళాం, మత్తు తగ్గే ఇంజెక్షన్ చేశారు. కాసేపట్లో నార్మల్ అవుతుంది అత్తయ్య గారు. జరిగిందంతా జడ్జి గారి ముందు చెప్తుంది. వామ్మో, మళ్ళీ ఇదేంటంట? అసలు వీళ్ళకి నాయుడమ్మ దగ్గర ఉన్నట్టు ఎలా తెలిసింది? బాబోయ్, తప్పించుకోలేవే. నా కూతురు అల్లుణ్ణి కిడ్నాప్ చేయిస్తావా? అన్నింటికి శిక్ష పడుతుంది. అయ్యో, నేను నేను కిడ్నాప్ చేయడం ఏంటత్తయ్యా? నాకేం తెలీదు. తెలుసని ఎప్పుడు ఒప్పుకున్నావు? రాజేష్ని ఏం చేశావో మా అక్క చెప్పిందిగా. నీ నాటకాలన్నీ ఇంకాసేపే. నేనేం చేయలేదు. నార్మల్. అక్షరేది అరవిందా? ఒక ముఖ్యమైన పనుంటే వెళ్ళిందమ్మా. దానికి అంత ముఖ్యమైన పనే ఉంటుంది. నన్ను ఇరికించేదే అయ్యుంటుంది. ఇది వచ్చిందనే టెన్షన్ పడుతుంటే అది ఇంకేం తేవడానికి వెళ్ళింది. ఈ హరి కూడా ఇంకా రాలేదేంటి? సార్, ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని లోపలికి రమ్మనరా? కోర్టుకు పోయే ముందు కేసుకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడా. అబ్బో, వీడు పెద్దరాయుడు మరి. అట్టా చూస్తుండారేంది? వచ్చింది మా చెల్లితో మరిది గారు. మరిది గారా? అంటే అంటే ఆలోచించమన్నారుగా, బాగా ఆలోచించాం. చెల్లి మీతో మాట్లాడతాను అంటే వచ్చాం. నిజమా? సరే రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. చెంప మీద ఒకటి కొట్టుకొట్టు చూడండి సార్. కిల్లుకుని చూడాలి అనాలప్పు. చిన్నది కదా, తెలీదు.
మీరే సర్దుకుపోవాలి. ఆ, అది నేను చూసుకుంటా. తాత్పర్యం తెలిసిపోయి ఉండాది. కోర్టుకు పోదామా? నేను అదే అన్నాను, నాకన్నా కోట్ ఎక్కువ అంది. ఏదో మాట్లాడాలన్నావు కదప్పు, మాట్లాడు. సరే, అర్థమైంది. బయటికి వెళ్తాను. మేమే బయటికి వెళ్తాం చిన్నక్క. బయట గ్రీనరీ చాలా బాగుంది. మేం పోతాం, మీరు ఇక్కడే ఉండండి. రామ్మే. సాధించేది సాధించాలి, ఏదారైనా కాని శోధించేది శోధించాలి, ఏదేమైనా కాని మోసమైన చేసేయాలి, ఎంతదైనా కాని లోక ధర్మం చేసే వేళ అడ్డు ఏది కాదు. ప్రేమతోటి స్నేహంతోటి మంత్రం వంటి మాటతోటి ఓర్పుతోటి నేర్పుతోటి దుప్పుతూ ఓదార్పుతోటి టక్కం టిక్కం టిక్కం టక్కం టక్కం టిక్కం టక్కం. మాట్లాడమ్మే, ఈ నిశ్శబ్దాన్ని తట్టుకోలేకపోతా ఉండా. కొన్నిసార్లు మౌనం కూడా మాటల కన్నా. యువర్ ఆనర్, నా క్లయింట్ నిర్దోషి. ఇంతటితో ఈ కేసుని క్లోజ్ చేయవలసిందిగా సవినయంగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమైంది బాబు? ఏమో మేడం, తెలీదు, చూడాలి. బాబు మేడం, నాకు టైం లేదు, తీసుకో. చెప్పేస్తారు ఈ కేస్ క్లోజ్ అని. ఇక నన్ను ఇందులోకి లాగడం దేవుడి తరం కూడా కాదు. అత్త, నీకు తెలిసిపోయిందన్నది ఒక్కటే నా బాధ. ఏదైనా చెయ్యాలంటే ముందు నేనుండాలి కదా. చేస్తాను. చెప్పేయండి, జైలుకి పంపిస్తానన్న మొహాలు మాడిపోతాయి. జడ్జి గారు, ఒక్కరోజు టైం ఇవ్వండి. మీరు కూర్చోండి. కూర్చో అరవిందా. అక్షర్ ఇంకా రాలేదు. ఇంకే ఉంది, అయిపోయింది. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన పిమ్మట ఈ టైంలో అక్షర లేకుండా పోయింది. అది వింటే ఎంత సమ్మగా ఉండేదో. శృతి ఏ నేరం చేయలేదని కోర్టు వారు భావించి ఈ కేసు కొట్టివేయడమైనది. ఆగండి యువర్ ఆనర్, ఆగండి యువర్ ఆనర్, ఆగండి యువర్ ఆనర్, ఆగండి. సాక్ష్యం తీసుకొచ్చాను. ఆకాశ వీధిలోన బాణ సంచాలు పేర భద్రకాళి వచ్చేరా. మాటలు సాక్ష్యాలు కాదు మేడం, ఆల్రెడీ జడ్జి గారు తీర్పు చెప్పేశారు. న్యాయం చెప్పలేదని తెలుసుకొని మారుస్తారు. చెప్పడం కాదు మేడం, చూపిస్తాను సార్, చూపిస్తాను. చూసుకొని స్వాతి ముఖ్యమంత్రి వాడి కన్నీటికి బదులు చెప్ప సూలకాళి వచ్చేరా. అరుగు తెచ్చి కరువు తీర్చుకున్న మరణ వాంఛ వచ్చేరా. వామ్మో, తీనిక నా కాడకొచ్చి అంత డ్రామా ఆడారు. నమ్మేసి పొంగిపోయాను. మీరు అవకాశం ఇస్తే నిజమేంటో మీరే చూడొచ్చు రానా.
ధూమ్ తక తక ధూమ్ తక తక తాం ధూమ్ తక తక ధూమ్ తక తక తాం తాం. రాములమ్మా. ఆ మేడం. దీన్ని తీసుకెళ్లి సెల్లో పడే. రా. వస్తాక. అలాగే తమ్ముడు. రండి. ఏంటి సార్, ఏదో చెత్తను పడేయమన్నట్టు పడే అంటుంది. భయపెడుతుంది సార్. ఆ భాష అంతేలేమే, భయపడబాగో. ఏంటో, ఏదైతే జరగకూడదనుకున్నానో చివరికి నాకు అదే జరిగింది సార్. చివరి ప్రయత్నము చేసుండావుగా, అది అక్షర చెడగొట్టుండాది. రా. సార్, నువ్వు వెళ్ళు, నేనొస్తా. ఇక నా గతికి ఈ గదేనా సార్? ఎస్. నూటికి 100 పాళ్ళు. అక్షరాల నిజం. ఇక నీ జీవితం ఇక్కడే సమాప్తం. మీరేది నీడలా తగులుకున్నారు? అయినా మిమ్మల్ని ఎవరు రానిచ్చుంటారు? నగర పౌరులం అండి. ఖైదీలకు ఫ్రూట్స్ పంచుతామంటే బెజవాడ అరవింద్ని కదా పంపించారు. మరి ఫ్రూట్స్ అయ్యి తోటలో ఉన్నాయి సారు. సార్, వీళ్ళు నన్ను హేళన చేయడానికే వచ్చారు సార్. నో 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 శృతి, నీ చెరసాలకి నువ్వు చేరుకున్నావో లేదో చూడ్డానికి వచ్చాం. బావుందా? తినగ తినగా వేప తియ్యగా ఉన్నట్టు గడపగా గడపగా ఈ ప్లేస్ బాగుంటుందిలే. అక్షర, చెప్పు. శత విధాలుగా ప్రయత్నించావు, ఎత్తుకి పై ఎత్తు వేశావు, చివరికి చిత్తైపోయావు. అక్షరా, తర్వాత ఏంటి? మాట్లాడు. మాట రావట్లేదా? మా మాట మాత్రం మేము నిలబెట్టుకున్నాం శృతి. జైలుకి పంపిస్తాము అన్నాం, పంపించాం. చెరపకురా చెడేవు అంటే ఇదే. టైం అవ్వగానే చిప్పకూడు పెడతారు, తిను. కోపం వస్తుందా? ఎలాగైనా ఇంటికొచ్చేసి ఏదేదో చేసేయాలన్న కసి పెరుగుతుందా? రాలేవు, రానివ్వను. ఓకే? పోలా, చేసిన దానికి అదిరిపోలా. ఇదే నీకు ఎండింగ్. ఇప్పుడెందుకు ఈ టాపిక్? మా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. అరవింద్ గారు రెచ్చగొట్టద్దు సార్. మొదలు పెట్టింది మీరే, ముగింపు మేమిస్తాం. మీ దోస్తుకు పట్టిన గతే మీకు పడుతుంది, నో డౌట్. దోస్తేంది?
దోస్తేంది? ఎవరికి దోస్తు, ఎవరు దోస్తు? అబాబాబాబాబా, ఏకపాత్రాభినయం చేసేయకండి. త్వరలో మీ డొంకంతా కదులుతుంది. మా అమ్మని జైల్లో పెట్టిన దానికి, మా ఇల్లు లాక్కున్న దానికి, పెన్ డ్రైవ్ మా దగ్గరికి ఎలా వచ్చింది అన్నదానికి అన్నిటికీ బదులు తీర్చుకుంటాను. సాక్ష్యాలతో నిరూపిస్తాను. పక్కసిల్ ఎలాగో మీకే, ఇది ఫిక్స్. ఇది వార్నింగ్ గా అనుకుంటున్నారేమో. వార్నింగే. వదలం. ఇప్పుడు చెప్పుకో దోస్తుకి ధైర్యం. వస్తా, రండి. ఇప్పుడు చెప్పుకో దోస్తుకి ధైర్యం. వస్తా, రండి. ఏమీ చేయలేమన్న ధైర్యం సార్. అది ఏదో చేసేస్తామన్న ధైర్యం సార్. ఆ ధైర్యం వాళ్ళకి ఉండకూడదంటే ఇప్పటి వరకు జరిగింది ఒక రకమైతే ఇక జరగబోయేది వేరే రకంగా ఉండాలి సార్. ఉంటుంది, కానీ ఇద్దరు ఉండరు. ఏంది ఆలోచిస్తా ఉండవు? సర్వం కోల్పోయాక ఇంకేంటి సార్? నమస్తే సార్. పనిబడి ఉండాది. మొన్న నాకు ఇద్దరు వార్నింగ్ ఇచ్చుండారు. ఫోటోలు పంపిస్తా, వాళ్ళు మాత్రం ఇంటికి వెళ్ళకూడదు. పైకే పోతాడు సార్. పదండ్రా. అక్షర, వినయ్ గారు రాసిన ఆ నెంబర్ గురించి ఆలోచిస్తున్నానండి. అదేంటో తెలుసుకోగలిగితే ఆ హరి దొరికిపోతాడు. రోడ్డు ఏమన్నా నీ అయ్యేదనుకున్నావా? అడ్డంగా పెట్టావు. రేయ్, చిక్కినారా? ఏసేపోవాలా? మీరు కాస్త దిగితే తొందరగా వేసేసి వెళ్ళిపోతాం సార్. ఏంట్రా వాగుతున్నావు? మీరు ఎస్ఐ గారికే వార్నింగ్ ఇవ్వచ్చా? ఓ, వాడు పంపించాడా? క్షమించమని కాళ్ళు పట్టుకుంటారా? కాళ్ళు తీస్తా. ఏమండి, వీళ్ళతో మనకెందుకు? పదండి, వెళ్ళిపోదాం. భయపడ్డారా? వదిలేయమని మా కాళ్ళు పట్టుకున్నా మేము వదలాం, నరుకుతాం. ఏమండి, వీళ్ళు కావాలని మనం రెచ్చగొడుతున్నారు. వద్దండి. ఎవరు భయపడి పారిపోతారో చూపిస్తాను అక్షర. చూపించరా? రా.
ఏమండి ఏమండి ఒక్క నిమిషం. ఏం చేస్తావే? ఆఫ్టర్ ఆల్ ఆడదానివి. ఇలా దొంగ దెబ్బ తీయడం కాదురా. ఎదవలం కదా, మా పని అవ్వడానికి ఏదైనా చేస్తాం. నిన్ను ఏం పాపా, లిఫ్ట్ కావాలా? ప్యాసింజర్స్ కూడా ఉన్నారు, రా డ్రాప్ చేస్తా. ఏం అక్కర్లేదు. మేము అటే పోతున్నాం పాపా, రా వచ్చి బండెక్కు. అది రాదు కానీ మీరే లాక్కొచ్చేయండి రా. అపర్ణ, అపర్ణ. రాజేష్ గారు, రాజేష్ గారు, ఏమైందప్పు? వాళ్ళు నా వెనక్కి వస్తున్నారండి. నాకు చాలా భయం వేసింది. ఎరా, ఆడపిల్ల రోడ్డు మీద కనపడకూడదా? మేమేం చేయలేదండి, సిస్టర్కి లిఫ్ట్ కావాలేమో అడిగాం. లేదు రాజేష్ గారు, వీళ్ళు నన్ను హెరాస్ చేయబోయారు. షీ టీమ్స్ కి ఫోన్ చేస్తాను, ప్లీజ్ సార్, వాళ్ళే తెలుస్తారు. సార్ ప్లీజ్ సార్, ఇంకెప్పుడు అలా జరగనేమో. సారీ సిస్టర్. నువ్వు కూడా సిస్టర్ సారీ చెప్పరా. రే బండి తీరా. వెళ్ళండి. ఓకే సార్. రాజేష్ గారు, మీరు రావడం కొంచెం లేట్ అయి ఉంటే. పర్లేదు అపర్ణ, నేను వచ్చానుగా. ఇంకెప్పుడు ఒంటరిగా వెళ్ళకు. పద, ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్దాం. పద. ఫోన్ ఎందుకురా, వచ్చేయచ్చుగా. సారీ సార్. ఏందిరా? అపర్ణను ఎత్తుకొచ్చే టైంకి ఎవరో రాజేష్ గారు అంట సార్. వాడు వచ్చాడు, కుదరలేదు సార్. ఆడికి పిండం బెట్ట, ఆడెక్కడ దొరుకుండారా నాకు. ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాడు. ఇంకా టైం ఉంది కదా సార్. ఎప్పుడో కాదురా, ఈ రాత్రికే చిక్కాలా. నా పెళ్ళి అయిపోవాలా. రండి. అలాగే సార్, త్వరగా పోనివరా. పంకజం, మళ్ళీ నువ్వే దిక్కమ్మే. ఈ పాటికి అపర్ణని కిడ్నాప్ చేసేసుంటారు. ఏంటి, ఇంకెవరు కొంప ముంచాలని ఆలోచిస్తున్నావా? ఇది అడగడానికే వచ్చారా? నీతో తెగదెంపులు చేసుకోవడానికి వచ్చాను. అంటే అర్థం కాలేదా? మనుషులం ఎలాగో విడిపోయాం కదా, ఇక మన మధ్య తాళనే బంధం ఎందుకు? విడాకుల పత్రం మీద సంతకం పెట్టు. బాగుంది, ప్రేమించాను అన్నావు, పీడించి మరీ నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు విడాకులు కావాలని అంటున్నావు. నువ్వు నన్ను చంపాలి అనుకున్నావు కదా. హ, నిన్ను నా ప్రేమను కేర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఉండదు రాజేష్. ఎందుకుంటుంది? ప్రేమ పక్కకు మళ్ళాక అస్సలు ఉండదు కదా. ఏయ్, ఏంటి వాగుతున్నావు? విడాకుల కోసం నా దగ్గరకొచ్చి నేను చేసుకోబోయేదాన్ని చూడు అన్నట్టు అపర్ణతో వస్తే నీ ఇండైరెక్ట్ ఆలోచనలని తెలుసుకోలేనంత వెర్రి బాగులదాన్ని కాదు నేను. శృతి, మాటలు మర్యాదగా రాని. నోరుంది కదా అని హద్దు అదుపు లేకుండా మాట్లాడుకో. హద్దులు దాటిపోయింది, అదుపు తప్పింది నువ్వే. అంత చనువుగా డ్రైవింగ్ నేర్పిస్తుంటేనే నాకు అనుమానం వచ్చింది, నిప్పులేందే పొగ రాదు అని. ఈ రోజు అదే నిజమైంది. శృతి, ఇంకొక మాట తన గురించి తప్పుగా మాట్లాడేవంటే ఊరుకోను. అవును రాజేష్, ఎందుకు ఊరుకుంటావు?
గుండెల్లో పెట్టుకున్న ఆరాధ్య దేవత కదా. ఏయ్, నీ బుద్ధి ఇలాంటిది కాబట్టి నీ బతుకు ఇలా ఏడ్చింది. ముందు మీ బుద్ధి సరి చేసుకొని తర్వాత నా దగ్గరికి రండి. చెప్పేవి నీతులు, చేసేవి మాత్రం బూతులు. ఇదిగో, నాకు కోపం తెప్పించుకో. ఏం చేస్తానో నాకే తెలీదు. చెయ్యాల్సినవన్నీ నైస్గా చేసేస్తున్నావు కదా, ఇక తెలియకపోవడానికి ఏముందని? నీ చిన్నక్క ప్రోద్బలంతోనేనా? శృతి, ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చింది మీరు. సంతకాలు పెడితే ఇక నీ మొహం కూడా చూడను. ఇవ్వు. కట్టుబాబు, మంచి రోజు కదా, తన మాంగళ్య బలం పెరుగుతుంది. అపర్ణమ్మా, కుళాయిలో నీళ్ళు రావటం లేదమ్మా. అదేంటి, ఇందాకే కదా మోటర్ వేసాను. ఏమోనమ్మా, నీళ్లు లేవేమో. ఇంకోసారి వెళ్ళి వేస్తారా మోటరు? ఎక్కడుందో నాకు తెలీదు. సరే. హలో శర్మ గారు. చెప్పండి బాబు. అమ్మ ఇప్పటికే 2 సార్లు అడిగింది. వస్తున్నారు అని చెప్పాను. ఎక్కడున్నారు? వెళ్ళని తొందరగా వచ్చేయండి. వచ్చేస్తున్నా బాబు. చిన్నబాబు గారు, ఇక్కడేం చేస్తున్నావు అప్పు? నీళ్ళు అయిపోయాయంటే చిన్నబావా, మోటార్ వేయటానికి వచ్చాను. ఇందాకే వేశాను, రిపేర్ అయిందనుకుంటా. సర్లే, నీళ్లు రాకపోతే అప్పుడు చూద్దాం. పద. అరవిందా, శర్మగారు ఎక్కడున్నారంట్రా? అత్త ప్లాన్ వేస్తే దీన్ని ఎవరో ఎత్తుకెళ్ళలేదా? దాదాపు వచ్చేసారంట. అది కుదరలేదు మేడం. ఛ, ఈ సేట్జీ వస్తానన్నాడుగా, వాడినైనా వాడుకోవాలి. వచ్చేసాను అమ్మగారు. రండి. వీళ్ళు సరిగ్గా నిన్ననే మీ చిరునామా అడిగారమ్మా, తీసుకొచ్చాను. అన్నయ్య, మీరిక్కడికి ఏమైంది? ఏం కాలేదు రాదమ్మా, నేనే రమ్మన్నాను. నువ్వేం కంగారు పడకు. వదినా, జరిగిందంతా బుజ్జమ్మగారు చెప్పారు. లగ్నపత్రిక రాసుకుందామంటేనే వచ్చాం.
అవును రాదమ్మా, అనుకున్న ముహూర్తానికే అపర్ణ పెళ్లి మన ఇంట్లోనే జరిపిద్దాం. అయితే నేను ఈ సందర్భంగా లగ్నపత్రిక కూడా రాయాల్సింది వీరికేనన్నమాట. అవును పంతులు గారు. సరేనమ్మా, చేద్దాము. ముందు లక్ష్మీ పూజ మొదలు పెడదాం. అమ్మవారి దగ్గర బంగారం ఏమైనా పెట్టాల్సింది ఉంటే పెట్టండి. ఏవండి, 7 వారాల నగలు ఇవ్వండి. సరే. అమ్మా, నాదో చిన్న రిక్వెస్ట్. చెయ్యనన్నావు వ్యర్థవది, చస్తావు. చేస్తావా చస్తావా? చేస్తాను. మొదలెట్టు. ఓం శ్రీమన్ మహాగణాధిపతి రేయ్ కూర్చోబెట్టండి రా. పంతులు నువ్వు మంత్రాలు చదువు. ఓం గణానాథ గణపతి కుంభవామహే కవి కవీనా ఉపస్రవస్తమం. రక్తపు చుక్కలే అక్షింతలై జరుగుతున్న పెళ్లి. జాతుకేకలే మంత్రాలే జరుగుతున్న పెళ్లి. మీరు సాధించారు సార్. నువ్వు ఇచ్చిన ప్లానే కదమ్మే. ఇట్స్ ఓకే సార్. అపర్ణ, కంగ్రాట్స్. ఏయ్ శృతి, వీడితో చేతులు కలిపి ఇంతకు తెగిస్తావా? మా వాళ్ళకి తెలిస్తే మీ ప్రాణాలు తీస్తారు. అంత లేదులే గానీ చప్పుడు చేయకుండా ఉంటే వైలెన్స్ ఉండదు. చూసుకో అమ్మే. మరి రేయ్, నీకు మూడిందిరా, చావు దెబ్బలు తింటావు. మర్యాదగా నన్ను వదిలేసి మా వాళ్ళు వస్తారు చెప్తున్నా. రమ్మే, నేనని తెలీదు. ఒకవేళ అనుమానం వచ్చినా ఇల్లు మారుండాను కదా, ఎట్టా వస్తారు? వస్తారు, నిన్ను చావగొడతారు. అబ్బా అట్నే అంటదిలే గానీ శృతి, మా పెళ్లి చూడు. ఐఎమ్ వెయిటింగ్ సార్. ఈ దివ్య మంగళ దృశ్యాన్ని నా 2 నేత్రాలతో చూస్తాను. చూడమ్మే. ఓం ధ్యాయేత్ పద్మాసన. ఒసే అక్షరం, ఈ పెళ్ళయ్యాక హరితో నిన్నెలా చెడుగుడు ఆడిస్తానో చూడు. ఏమీ చేయలేవు. ఆయిల్ కొట్టి ఇక్కడి నుంచి లేదు. ఎలా కనిపెడతాం? ఈ వెహికలేనా రాజేష్ నువ్వు చూసింది? చీకట్లో సరిగ్గా కనిపించలేదు అక్షర్ గారు. ఏమండి, ఇదే అపర్ణ 2వ చెప్పు పడిపోయింది. చూడండి, ఇక్కడే ఎక్కడో ఉన్నారు. కరెక్టే అక్షర. ఎక్కడికి తీసుకెళ్లారని వెతుకుతాం. సర్వాలంకారయుక్తాం సతతం వైదాం భక్తనం. ఏ పంతులు, ఏంటా మంత్రాలు? అలాగే శ్రీమన్ మహాగణాధిపతి. పెళ్ళి ఎలాగో హడావిడిగా చేసుకుంటున్నారు. అరే 2 దండలైనా తెప్పించుకోలేకపోయారా? చూడ్డానికి కలర్ఫుల్ గా ఉండేవారు. చెప్పినానమ్మే. ఏయ్ ఆ గిరిగాడిర్రా. చేస్తున్నా. చెప్పన్నా. సారు దండాలు తీసుకురామని చెప్పాడంట కదరా, ఎక్కడ తెచ్చినావు? ఎస్ఐ సార్ పెళ్లి కదన్నా, మంచి మంచి పూలతో చేయించా. వస్తుంటే బండి పంచర్ అయింది. నడుచుకుంటూ వస్తున్నా, దగ్గరలోనే ఉన్నా, వచ్చేస్తున్నా. వాడి చేతిలో దండలతో ఎస్ఐ సార్ పెళ్లి అని మాట్లాడుతూ వెళ్తున్నాడు. అంటే హరి పని అని డౌట్ గా ఉంది. వాడే అక్షర, చంపేస్తా. ఏమండి? ఏంటక్షర, వాణ్ణి 4 తగిలిస్తే వాడే చెప్తాడు. చెప్పకపోతే హరి కాదు వేరే వాళ్ళని తప్పించుకుంటే రిస్క్ అండి. వద్దు, వాణ్ణి ఫాలో అవుదాం. అసలోడు దొరుకుతాడు, అప్పుడు
నాకు కనపడుతుంది. కరెక్టే, రండి. పద. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయ లక్ష్మీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారితాం. చదువుతురా నాయనా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. సర్వాలంకారితాం సతతో వేదాం భక్తనం భవానీం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ధ్యాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాదు భేషజం. డైరెక్ట్ గా తాళిగట్టే మంత్రాలకు వచ్చేసాయి. అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే తచ్చయ్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ. చెప్పకపోయినా మనసులో చదువు సంధ్య లేనోని చేసుకున్నానేనని నీకు మనసులో ఉంటుంది కదమ్మా. చూడండి, నాకు ఆ ఫీలింగ్ లేదు, ఎప్పటికీ రాదు. నీకు లేకపోయినా జనాలు అనుకుంటారుగా, పోయి ఒక రౌడీని చేసుకున్నారేంటని అనుకుంటున్నారు. శకుంతల, ఇంకాపుతావా? అది కాదు రాదమ్మా, బుజ్జమ్మ గారి కొడుకు అని చెప్పుకోవటం తప్ప ఏముంది అతనికి? ఓ గుర్తింపు ఉన్నోడి కన్నా ఇచ్చుంటే బాగుండేది. ఏం చేస్తాంలే, రాతలే. నోటికి ఎంతొస్తే అంత వాగేవు అంటే పళ్ళు రాలగొడతాను. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నా? ఏ ఒళ్ళెలా ఉంది? లేనిది నేనేం మాట్లాడలేదు కదండి. ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే చర్మం ఒలిచేస్తాను, జాగ్రత్త. ఈ ఇంటికి కోడలవ్వాలంటే అదృష్టం ఉండాలి, దురదృష్టం కాదు. నా కొడుకు కాదు, వాణ్ణనే స్థాయి నీకు లేదు. చదువు లేకపోతే చులకనగా చూస్తావా? నీ పిల్లల్ని ఎంతగా చదివించావేమిటి? ఇది మరీ బాగుంది. ఉన్నమాట అంటే పులికెక్కువ అని దీన్నే అంటారు. శకుంతల, నువ్వు ముందు ఇంటికెళ్ళు. అంత తప్పుగా నేనేమన్నాను రాదమ్మా. ఇంటి పేరు తప్ప సొంత పేరు లేనోడి చేసుకున్నావు అన్నాను. అది తప్ప నిజమే కదా. ఏయ్, ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నావంటే నరికి పోగులు పెడతాను. పో బయటికి పో. వాస్తవాలు చెప్తే మింగుడు పడదు. బుజ్జమ్మ గారు, ఆవిడ మాటలేం పట్టించుకోకండి. విని కూడా విన్నట్టుండాలా రాదమ్మా? నా కొడుకుని తక్కువ చేస్తున్నా చూసి చూడనట్టు నీలా వదిలేమంటావా? పట్టించుకోకండి అంటున్నావా? అయ్యో, బాబుని అంటుంటే నేను మాత్రం ఎందుకు ఊరుకుంటానండి? ఏం చేస్తావ్? అన్నంటుంటే చంప పగల కొట్టకుండా చోద్యం చూస్తున్నావుగా. అసలు ఆ మాటలు పడాల్సిన అవసరం ఏంటి? అడ్డమైన వాళ్లను ఇంటికి రప్పించాల్సిన పనేంటి? నేను టైలర్ని పిలిపిస్తానని చెప్పాను కదా. ఇలాంటి వాళ్ళని పిలిపించి నా కొడుకుని కించపరచాలా? అత్తయ్య గారు, ఆవిడలా ప్రవర్తిస్తుందని మాకు తెలీదు. తెలుసుకోవాలి. ఈ ఇంటి పట్ల భయం భక్తి ఉన్నవాళ్ళనే పిలవాలి, ఇలా కొవ్వెక్కి ఉన్నవాళ్ళని కాదు. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాం బుజ్జమ్మ గారు. ఉండండి. నా బిడ్డని ఎవరేమన్నా నేను భరించను. ఓ తల్లిగా దాన్నెవరూ సహించరు. మరోసారి ఇలా వినకూడదు. అనవసరంగా ఆవిడ్ని పిలిచావమ్మా.
చిన్నబాబు గారి గురించి ఏం తెలిసిన అంత బాగింది. పాపం ఎంత బాధపడితే అత్తయ్య గారు అలా మాట్లాడతారు. తప్పు చేశాం. ఇంకోసారి ఇలా జరగకూడదు. ఏ నోరు నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడకూడదు. గుడ్ మార్నింగ్ మేడం. నిన్ను మేనేజర్గా పెట్టుకుంది ఎందుకు? నాకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి కాదు. హోటల్ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పాను కదా. ఎంతవరకు వచ్చింది? ఒక ఫ్లోర్ టైల్స్ పెండింగ్ ఉంది మేడం. ఈ రాత్రికి అది కూడా అయిపోయింది. సరే మేడం. నీకంటూ ఓ పేరు వస్తుందిరా అరవింద. ఎవ్వరూ అడ్డుకోలేరు.